నుంచి ఏపీలో రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1917 కొనుగోలు కేంద్రాల్లో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. రబీ ధాన్యం కొనుగోళ్ల కోసం 5.40 కోట్ల గోతాలు సిద్ధం చేశారు అధికారులు. వీటితో పాటు 17,200 లారీలను జీపీఎస్తో సిద్ధం చేశారు. నేడు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికకు హాజరవుతామని అన్నారు మంత్రి వివేక్. నెంబర్ ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పారు. తాము మాత్రం శాంతియుతంగానే ఉంటామని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నారాయన. జూబ్లీహిల్స్ లో విజయం తమదేనని బీఆర్ఎస్ అనుకున్నా గెలవలేదని గుర్తు చేశారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్ రెడ్డి కేరళం వెళ్లి హామీలు ఇస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో గ్రామ సభలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అని అన్నారు హరీష్ రావు. మహారాష్ట్ర వెళ్తే కాంగ్రెస్ ఓడిపోయిందని, ఇప్పుడు కేరళ పరిస్థితి కూడా అదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎన్నికలకు ముందు ఆరోపించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ సహా బీఆర్ఎస్ లో పలువురు నేతలను అరెస్టు చేసి లక్షల కోట్లు వసూలు చేస్తానని ఆనాడు చెప్పారని, కానీ ఇప్పుడు బీజేపీ భుజాలపై చేతులు పెట్టి తుపాకీ కాల్చుకుంటున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా 36 గంటల పాటు మీ సేవ కేంద్రాలు బంద్ కానున్నాయి. 36 గంటల పాటు ఆయా కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న మీ సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సాంకేతిక హంగులతో మెరుగైన సేవలు అందించేందుకు ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్, మెయింటెనెన్స్ కారణంగా మీ సేవ వెబ్సైట్ షట్ డౌన్ కానుంది. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ప్రజలు యథావిధిగా అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఈ 36 గంటలు ఎలాంటి సేవలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు సహకరించాలని కోరారు. దీనిని గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబోతున్నారు. ట్రయల్ బేసిక్ పై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టబోతున్నారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే ట్రాఫిక్ నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. పంజాగుట్ట నుంచి చెక్పోస్ట్ వెళ్లే వాహనాలన్నీ కేబీఆర్ పార్క్, క్యాన్సర్ ఆసుపత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మీదుగా వెళ్లవలసి ఉంటుంది. ఇక ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలు మినహాయించనున్నారు. మాదాపూర్ నుంచి రోడ్ నెంబర్ 12 కి వచ్చే వాహనాలన్నీ చెక్పోస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి, రోడ్ నెంబర్ 12 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని మామిడికాయల గోదాములపై పోలీసులు సోదాలు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్తో మామిడికాయలను పండిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మామిడి మాఫియాపై పోలీసులు దృష్టి సారించారు. అసిఫ్ నగర్ లో అతి పెద్దదైన మామిడి పళ్ళ గోదాం హెచ్ఫాస్ట్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున కార్బైడ్తో మామిడికాయలను పండిస్తున్నట్లు గుర్తించింది. ఫరీద్ గోదాం యజమానిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. ఈ నెల 6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. యాడికి మండలంలో జలధార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన స్థల పరిశీలన చేయడానికి అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు పలు ప్రదేశాలను పరిశీలించారు. మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మావిగన్ పై సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. ఆ పేరు పలికేందుకు కూడా తనకిష్టం లేదని, ఈ పేరును మర్చిపోవాలన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఆమోదించినా బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంటుకు చట్టం చేసే హక్కు లేదంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వైఖరిని ఏమనాలంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది వైసీపీ. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని విషయంలో మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని, అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ కారిడార్గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్లాన్ బి వల్ల తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యమవుతుందని చెప్పారు ఆయన. అమరావతి అప్పుల రాష్ట్రంపై భారంగా మారుతున్నాయని, జగన్ ఆలోచనలు గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆగ్రహంపై మరోసారి చర్చకు 3 రోజుల క్రితం నర్సీపట్నంలో జరిగిన మరిడమ్మ జాతరలో డప్పు కళాకారుడు చెంప చెల్లుమను అనే వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీనిపై వివాదం చెలరేగింది. దళితుడిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొట్టాడంటూ రాద్ధాంతం జరుగుతోంది. దీనిపై బాధిత వ్యక్తి దాసు వివరణ ఇచ్చారు. ఈ సంఘటనను వైసీపీ రాజకీయం చేస్తోందని, అమరావతిపై వైఎస్ జగన్ మతిస్థీమత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మావిగన్ అనే పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైసీపీ నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. 11 సీట్లకు పరిమితం చేసిన జగన్ కు బుద్ధి రాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని నిర్మించలేరని విషయం అందరికీ అర్థమైపోయిందని విమర్శలు చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 2 లక్షల కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మిస్తామనేది ఓ బూటకమన్నారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ విస్తీర్ణం 9,536 చదరపు కిలోమీటర్లు ఉంటుందన్నారు అంబటి రాంబాబు. కానీ అమరావతి పరిధి కేవలం 217 చదరపు కిలోమీటర్లేనన్నారు. 20,000 కోట్ల రూపాయలతో మావిగన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన నేతల వల్ల తమకు ప్రాణహాని ఉందంటోంది బాధితురాలు హర్షవీణ. తనకు, తన కుమారుడికి, తన లాయర్కు ఏం జరిగినా వాళ్లే కారణమంటోంది. వాళ్లు తప్ప తమకు శత్రువులు ఎవరూ లేరంటోంది హర్షవీణ. ప్రజా దర్బార్కు వెళ్లినందుకే తమపై దాడి చేశారని తెలిపింది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకం అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. అయితే అలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు చేయొద్దని సీఎం చెప్పారని స్పష్టం చేశారు పల్లా. ఎస్పీ ఆఫీసుకు వెళ్లి రాద్ధాంతం చేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారని అరవింద్ బాబుకు తెలిపారు పల్లా శ్రీనివాస్. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడలో కొలువై ఉన్న శ్రీ రఘునాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకలో ప్రధాన ఘట్టం సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలు భద్రాచలం నుండి ఇక్కడికి తీసుకొస్తారు. తలంబ్రాలు పోయడానికి ముందు ఆకాశ మార్గంలో గరుడ పక్షి వచ్చి 3 సార్లు స్వామివారి కళ్యాణ మండపంపై ప్రదక్షిణ చేసిన అనంతరం తలంబ్రాలను పోస్తారు. దీంతో వేలాది మంది భక్తులు ఆరాధి నుండి గరుడ పక్షి ఎప్పుడు వస్తుందా అని ఆకాశ మార్గం వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటనలో 2 థర్డ్ క్లాస్ విద్యార్థులు చరణ్, అరవింద్ గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిన్న గుడ్ ఫ్రైడే సెలవు అయినా స్కూల్ ఓపెన్ చేసి క్లాసులు తీసుకున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పరీక్షల సమయం కావడంతోనే స్పెషల్ క్లాస్ పెట్టామని స్కూల్ టీచర్లు చెప్తున్నారు. 20 రోజుల్లో పరీక్షలు అయిపోయిన తర్వాత తరగతి గదికి మరమ్మతులు చేయాలని భావించామని, కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలికి జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. మాచర్లలో బాధితురాలి ఇంటి సమీపంలో సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
నంద్యాల జిల్లా డోన్లో ఫైర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 6 ఫైర్ సిబ్బందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 2న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో తేనెటీగలను తొలగించాలని పాఠశాల హెచ్ఎం కోరారు. ఈ క్రమంలో తొలగించేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. అస్సాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గోల్పారాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ ఇంజిన్లో సమస్య తలెత్తినట్టు గుర్తించారు. దీంతో ధుబ్రీలో అమిత్ షా పాల్గొనాల్సిన సభను రద్దు చేశారు. 2024లోనూ అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. బీహార్లోని బెగుసరాయిలో అమిత్ షా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. అప్పుడు కూడా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు దక్కాయి. దీంతో మొత్తం 27 మంది సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది కమలం పార్టీ. సీట్లు దక్కించుకున్న వారిలో ప్రముఖులు ఉన్నారు. అయితే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ఈ జాబితాలో లేదు. కోయంబత్తూరు నార్త్ స్థానం కావాలని ఆయన డిమాండ్ చేయగా అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్కే బీజేపీ మళ్లీ అవకాశం కల్పించింది. రామనాథపురం సీట్ను అన్నామలైకి ఇస్తారని భావించినా అక్కడ జీబీఎస్కే నాగేంద్రన్ను బరిలోకి దింపేది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో కలిపి మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు 27 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో ఉంది కాంగ్రెస్. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. తొలి విడతగా 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. పెరుంబదూర్ నుంచి కె సెల్వ పెరుత్తంగాయ్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన పెరుంబదూర్ నుంచి పోటీ చేసి ఏఐఏడీఎంకే అభ్యర్థి కె పళనిసై 11,000 మెజార్టీతో గెలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మార్చి 30న ప్రారంభమైంది. ఏప్రిల్ 6వ తేదీతో నామినేషన్ల దాఖలకు గడువు ముగుస్తుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న 2 వేర్వేరు ముఠాల గుట్టును రట్టు చేశారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. పక్కా సమాచారంతో ఢిల్లీలోని కాంజావాలాలోని ఓ గోడౌన్పై దాడి చేసింది క్రైమ్ బ్రాంచ్ బృందం. అక్కడ ఓ ప్రముఖ టూత్ పేస్ట్ బ్రాండ్ పేరుతో నకిలీ టూత్ పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో హరి ఓం మిశ్రా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సుమారు 1800 నకిలీ టూత్ పేస్ట్ ట్యూబ్లు, 10,000కు పైగా ఖాళీ ట్యూబ్లు, ప్యాకింగ్ సామాగ్రి, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా ప్రాంతంలో ఓ ముఠా గడువు తేదీ ముగిసిన లేదా దగ్గర పడుతున్న ప్రముఖ బ్రాండ్ల శీతల పానీయాలు, బిస్కెట్లను వీరు రీప్యాక్ చేస్తున్నారు. ఈ ఘటనలో 3 అరెస్టు చేశారు. 2 ఘటనలపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన 2 చోట్ల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తేడాలు ఉన్నట్లు సమాచారం. పెరంబూర్ ఎన్నికల అఫిడవిట్లో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్న విజయ్, తిరుచి ఈస్ట్ కోసం సమర్పించిన అఫిడవిట్లో పెండింగ్లో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక బ్యాంక్ ఖాతాను తెరిచామని, ఇందులో 1 లక్ష ఉన్నట్లు పెరంబూర్ అఫిడవిట్లో పేర్కొన్న విజయ్, తిరుచి అఫిడవిట్లో 2 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఎన్నికల ముందు ఈ వ్యవహారం న్యాయ పరిశీలనకు దారితీసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఓ కీలక అడుగు వేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో తమ సంస్థలోనే అభివృద్ధి చేసిన 3 అత్యాధునిక ఏఐ మోడల్స్ను అధికారికంగా ఆవిష్కరించింది. స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్ వంటి అత్యంత కీలకమైన విభాగాలపై దృష్టి సారిస్తూ ఈ మోడల్స్ను రూపొందించడం విశేషం. ఈ పరిణామం ఏఐ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలనే మైక్రోసాఫ్ట్ వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.